మ్యామ్ ఈవిడే పల్లవి హేమచంద్ర హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నారు. ఇతను కిషోర్. ఇద్దరి కాల్ డీటెయిల్స్ చెక్ చేయండి. ఓకే మ్యామ్. మ్యామ్ ఇద్దరు చూశారు, వాళ్ళని పిలుస్తాను. నేను చూశాను మేడం. వాడు ఇటువైపు అటువైపు తిరుగుతూ ఉన్నాడు. ఏదో భోజనం డెలివరీ చేయడానికి వచ్చాడనుకున్నా. మొహాన్ని చూసారా? చూడలేదే మేడం. హెల్మెట్ వేసుకున్నాడు. ఓ, మా ఇంటి బయట ఒక 2-3 సార్లు నిలబడి ఉన్నాడు. ఎవరని తెలియలే. దగ్గరికి వెళ్ళి తమ్ముడా నువ్వు ఎవరు, నీకేం కావాలని అడిగాను. ఏమీ లేదని చెప్పేసి పోతూనే ఉన్నాడు. గొంతు విని అతనికి ఎంత వయసు ఉంటుందో చెప్పగలరా? ఒక 25 నుంచి 35 ఏళ్ళు దాకా ఉంటుందని మేడం. ఈ ఏరియాలో ఫిజికలీ ఛాలెంజ్డ్, కాలు సరిగ్గా లేకుండా ఎవరైనా ఉన్నారా? 12 సంవత్సరాలుగా నేను ఇక్కడ ఆయన చేస్తున్నా. అలాంటి వాళ్ళు ఎవరిని నేను చూడలేదే మేడం. ఓ, నవీన్ మ్యామ్. వీళ్ళిద్దరి కాంటాక్ట్స్ మాత్రం తీసుకోండి. సరే మ్యామ్. రండి సార్. సరే సార్. సరే అండి. వస్తాను మేడం. వస్తాను మేడం. మీ పేరు? సంతానం. ఓకే, మీ పేరు చెప్పండి. గోవిందరాజయ్య. మ్యామ్, వీల్ ట్రేస్ని బట్టి చూసినప్పుడు కారు కంట్రోల్ దాటి స్కిట్ అయ్యి చెట్టుకు ఢీకుంది మేడం. ఆ తర్వాత జామ్ అయ్యి ఫైర్ అయింది. ఇది సూర్య బాడీయా అని వెంటనే చెక్ చేయమనండి. ఎస్ మ్యామ్. ఈ బాడీ దీపసూర్య బాడీని. తనకి తల మీద గట్టిగా దెబ్బ తగిలింది. తన ఒంటి మీద చాలా ఇంజూరీస్ ఉన్నాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం నేను రిపోర్ట్లో రాశాను, మీరు చెక్ చేసుకోవచ్చు. మ్యామ్, కిషోర్ పల్లవిల కాల్ డీటెయిల్స్ చెక్ చేశాను. ఎవ్రీథింగ్ ఇస్ క్లీన్. ఇది యాక్సిడెంట్ కాదు నవీన్, ఇట్స్ మర్డర్. యాక్సిడెంట్ లాగా ఫ్రేమ్ చేసినట్టు అనిపిస్తుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? కారు చెట్టుకు గుద్దుకొని ఫైర్ అయిందంటే మినిమం 60 కిలోమీటర్ స్పీడ్లో ఉన్న వెళ్ళుండాలి. కానీ 40 కిలోమీటర్ స్పీడ్లోనే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయి ఉండాలి. కానీ ఇక్కడ ఓపెన్ అవ్వలేదు. మేబీ ఏదైనా టెక్నికల్ ఫాల్ అయి ఉంటుంది మేడం. అయి ఉండొచ్చు. అది మాత్రం కాదు నవీన్. 60 కిలోమీటర్ స్పీడ్ అంటే 4th గేర్ లేదా 3rd గేర్లో ఉండాలి. కానీ ఇక్కడ బండి న్యూట్రల్లోనే ఉంది. దాని తర్వాత ఈ ఫిజికలీ ఛాలెంజ్డ్ గాయ్. తన బైక్ నంబర్ ప్లేట్ కూడా ఫేకే. తను ఎందుకు వచ్చాడు, ఏం చేయడానికి వచ్చాడు ఏమీ అర్థం కావట్లేదు. కరెక్ట్గా సూర్య వెళ్ళిన తర్వాత తను రానే లేదు. ఇంకా కిషోర్ కూడా ఆ సమయంలో ఊర్లోనే లేడు. చెప్పి పెట్టినట్టు ఈ వాచ్మెన్, పని చేసేవాళ్ళు వీళ్ళెవరు ఇంట్లోనే లేరు. సో మెనీ లూసెన్స్. నవీన్, మ్యామ్. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్తో చెప్పి కార్ని తరోగా అనలైజ్ చేయమనండి. సరే మ్యామ్. హ్యాపీ బర్త్డే ఆదిరా. థ్యాంక్ యూ సూర్య. ఈ సంవత్సరం కూడా నేనే కదా ఫస్ట్ విష్. అవును, ఈ సంవత్సరం కూడా నువ్వే నాకు ఫస్ట్ విష్ చేశావు.
ఆదిరాని కాపాడదామని దూకానమ్మా. డాక్టర్ అయినా పోలీస్ అయినా కలెక్టర్ అయినా కూడా సంతోషంగా లేకపోతే అవన్నీ అయ్యి కూడా వేస్టే కదా మిస్. దానివల్ల సంతోషంగా ఉండడమే నా అంబిషన్ మిస్. స్టేషన్లో చెప్పారు. తప్పకుండా భోంచేసి ఉండరని తెలుసు. లేదు, పర్వాలేదు. మీరెందుకు? నన్ను మూడో మనిషి అనుకున్నారంటే ఇలాగే తిరిగి వెళ్ళిపోతాను. కానీ నన్ను మంచి ఫ్రెండ్గా భావించారంటే మీతో గొడవ పడైనా మీకు భోజనం తినిపించే వెళ్తాను. థ్యాంక్స్. మీరు తప్పకుండా తినాలి. మ్. ఏమైనా ఉంటే ఎనీ టైం కాల్ చేయండి. మ్. తిన్న వెంటనే ఫోటో తీసి పంపండి, లేదంటే మళ్ళీ వస్తాను. ఉంటాను. పోలీస్ స్టేషన్ లోనే పని చేస్తుంటారు ఏంటి ప్రాబ్లం? మేడం. స్టేషన్ గుమ్మ ముందు టిక్ టాక్ చేస్తూ ఉన్నారు మేడం. మ్యామ్, ఫారెన్సిక్ డిపార్ట్మెంట్లో చెక్ చేశాను. కారు పూర్తిగా మాడి మసైపోయింది కాబట్టి ఫింగర్ ప్రింట్ దొరకలేదు. కానీ నంబర్ ప్లేట్ మాత్రం విరిగి కింద పడిపోయింది. అందులో 5 ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. 5 ఫింగర్ ప్రింట్సా? లేదు మేడం, ఒకరిది మాత్రమే. 5 వేలు కారుని బాగా నెట్టినట్టు నంబర్ ప్లేట్ ఎడ్జ్లో ప్రింట్ అయింది మేడం. మన దగ్గర ఉన్న అక్యూస్డ్ లిస్టుతో మ్యాచ్ చేసి చూశాను, ఏది సెట్ అవ్వలేదు. ఆ ఏరియాలో సస్పిషియస్ గా ఉన్న ఎవరిని వదిలిపెట్టకుండా చెక్ చేయండి. షూర్ మ్యామ్. ఫిజికలీ ఛాలెంజ్డ్ గా ఉన్న వాళ్ళని ఓకే కూడా. మ్యామ్, ఖచ్చితంగా. నవీన్, మ్యామ్. కిషోర్, పల్లవి వాళ్ళని కూడా. షూర్ మ్యామ్. మణికంఠన్, సెంధిల్ కుమార్, అరవింద్. సార్ నేనే నైట్ షిఫ్ట్ ఫినిష్ చేసుకుని వచ్చాను. సిపి బాలాజీ. రాజు. ఐ వాంట్ టు టాక్ టు ద హైయర్ అథారిటీస్. నేనే కాల్ లేకుంటున్నాను సార్, నేనేం చేయగలను? वो एरिया में गुरका हूँ. ఐమ్ డాక్టర్ పల్లవి. నన్ను ఎందుకు రమ్మన్నారు? మేడం, ఇప్పటివరకు 173 ఫింగర్ ప్రింట్స్ చెక్ చేశాను. ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళది కూడా ఎవరిది మ్యాచ్ అవ్వలేదు. అయితే ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరిదై ఉంటుంది? ఐ డు లవ్ యూ లాట్. టైం అయింది, బయలుదేరు. సరే బాయ్. బాయ్.
విక్టిమ్ పేరు ఉషా మేడం, వయసు 26 ఏళ్ళు, న్యూలీ మ్యారీడ్. నిన్న నైట్ మర్డర్ జరిగింది. పొద్దున్న పని మనుషులు వచ్చి తలుపు కొట్టి చూస్తున్నారు, ఎక్కువసేపుగా తలుపు తెరవలేదు. దాని తర్వాత బ్రేకింగ్ చేసి లోపలికి చనిపోయి ఉన్నారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూపి. ఓకే సార్. వీడే చేసి ఉండాలి. 12:23కి ఇంట్లో నుంచి బయటకెళ్ళున్నాడు. రోడ్లో ఉన్న సీసీటీవీని చెక్ చేస్తే వాడు 2 డేస్ కంటిన్యూస్గా ఈ ఇల్లుని వాచ్ చేస్తున్నాడు. హెల్మెట్ వేయడం వల్ల ఎవరు ఏంటని తెలియట్లే. మీరు ఇలాంటి కేసుని డీల్ చేస్తున్నారని తెలిసింది, దానికే మీకు ఇన్ఫార్మ్ చేసాం. వీడేనా? వీడే. సస్పెక్ట్స్ ఇంకెవరన్నా? ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నా మేడం. హస్బెండ్ ఆన్ ద వే. మేడం మోటివ్ ఏమిటో తెలియటం లేదు, కానీ విచారించి చూసినప్పుడు అమ్మాయి ఒక రకం అంటున్నారు. ఒక రకం అంటే? అబ్బాయి విషయంలో కొంచెం అటు ఇటు అంటున్నారు. అందులో 5గురిని లవ్ చేసి వదిలేసిందంట. కొంతమంది ఇంటికి వచ్చి కూడా ప్రాబ్లం చేసినట్టున్నారు మేడం. అయితే ఆ 5 ఎవరని ఇమీడియట్ గా చెక్ చేయండి. మాట్లాడాను మేడం. ఒకడు చనిపోయాడు, ఒకడు బెంగళూరులో ఉన్నాడు. నేను అక్కడే ఉన్నాడంటే దానికి ఎవిడెన్స్ ఉంది. ఇంకొకడు రిపోర్టర్, వాడు ఎక్కడున్నాడని ఎవిడెన్స్ ఉంది. మిగతా 2 వాళ్ళనే పట్టుకోలేకపోయాం. ఒకటి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది, ఇంకొకడే నెంబర్ దొరకలేదు మేడం. ఏ ఏరియా? ఏం చేస్తున్నారు? ఒకటి పేరు జస్టిన్ మ్యామ్, తామరం. ఇంకొకటి పేరు భరణి, వాడి కుంభకోణం. కుంభకోణమా? ఎస్ మ్యామ్. కుంభకోణంలో ఎక్కడ? కుంభకోణం పక్కన ఏదో ఒక గ్రామం. కడలూరులో స్కూల్లో చదివాడు, అక్కడే అమ్మాయిని చూసినట్టున్నాడు. ఆ తర్వాత సొంత ఊరికి వెళ్ళిపోయాడు. సార్ ఇంకేదైనా డీటెయిల్స్ దొరికిందా? ఇంకేం డీటెయిల్స్ దొరకలేదు మేడం, కానీ సొంత ఊర్లో జోసెఫ్ కాలేజీలో చదివాడు మేడం. ఏం కాలేజ్ అన్నారు? జోసెఫ్ కాలేజ్ మేడం. సార్ అదే సార్ సూర్య చదివిన కాలేజ్. అయితే దేస్ ఎ కనెక్షన్ హియర్. సూర్యకి ఈ అమ్మాయికి మధ్య కామన్ గా ఉన్నది వీడు మాత్రమే. అవును సార్, వీడు ఎవరు ఏంటనేది ఇమీడియట్ గా నాకు డీటెయిల్స్ కావాలి సార్. షూర్ మ్యామ్. వాడు మన సూర్య దగ్గర తంటాలు చేస్తున్నేవాడు. అందుకే ఇన్స్పెక్టర్ దగ్గర చెప్పి 4 దెబ్బలు ఇచ్చాము. తర్వాత మన అమ్మాయి దగ్గర వాడేం తంటాలు పెట్టలేదమ్మా. సరే, తను ఫిజికలీ ఛాలెంజ్డా? ఏమిటమ్మా? లేదు నాన్న, హ్యాండిక్యాప్డ్ అని అడుగుతున్నాను. కాదమ్మా, అదంతా ఏం లేదు. ఏదో బుర్రతకు మాట్లాడేవాడు అంతే. సరే నాన్న. ఎఫ్ఐఆర్ అంతా ఏమీ లేదమ్మా, అది జరిగి చాలా సంవత్సరాలే ఉంటుందే. సార్, కొంచెం మీరే వెళ్ళి వాడు ఇంట్లో ఉన్నాడంటే ఇమీడియట్ గా నాకు ఇన్ఫార్మ్ చేయండి సార్, ప్లీజ్ సార్. సరేమ్మా. బర్న్ ఈజ్ ఏ వెరీ ట్రబుల్సమ్ ఫెలో. అతని ఈ విషయం మాత్రమే కాదు, కాలేజ్ స్టాఫ్తో ఎక్కువ కంటిన్యూస్గా ప్రాబ్లం చేసేవాడు. దానివల్ల అతని డిస్మిస్ చేసేసాం మేడం. అమ్మా, కానిస్టేబుల్ వెళ్ళి చూసారంట, ఇల్లు తాళం వేసి ఉంది. పక్కన అడిగి చూస్తే వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత ఊరికి వెళ్ళిపోయాడంట మ్యామ్. తర్వాత ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు ఎవరికి తెలియలేదు. సరే, ఓకే, థ్యాంక్ యూ సార్. సరేమ్మా. మ్యామ్, మనం సస్పెక్ట్ చేసేవాడు ఫిజికల్లీ ఛాలెంజ్డ్. వీడు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కాదు కదా మేడం, మరెందుకు వీడిని వెతుకుతున్నాం? ఈ 3 సంవత్సరాలు వాడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడని ఎవరికి తెలియదు. ఒకవేళ ఈ 3 సంవత్సరాల్లో తన కాలికి దెబ్బ తగిలి ఏమైనా జరుగుంటే? ఎస్ మ్యామ్. చెప్పండి నవీన్. మేడం, భరణి గిల్లా మేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేశాడు. అందులో వాడి ఫింగర్ ప్రింట్ దొరికింది. ఆ ఫింగర్ ప్రింట్ సూర్య కారులో దొరికిన ఫింగర్ ప్రింట్ 2 చెక్ చేశాను మేడం. 2 పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయి. ఓకే, అయితే దీని అంతటికి ఒకే ఆన్సర్, భరణి. వీ హ్యావ్ టు ఫైండ్ హిమ్.